కుట్రం పురిందివన్ సోనీ లివ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 7 ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 40 మినిట్స్ వరకు ఉంటుంది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకు ఎలా అనిపించిందంటే అంటే చాలా బాగా నచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి లాస్ట్ వరకు చూడండి, అక్కడి నుంచి ఈ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు అస్సలు వదలరు. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే భాస్కరన్ పక్కింట్లో ఉండే ఏస్తర్ కూతురు కనిపించకుండా పోతుంది. అలాగే తన హస్బెండ్ని ఎవరో హత్య చేస్తారు. ఈ కేసులో భాస్కరన్ అనుకోని ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. ఇంతకు ఏస్తర్ కూతురికి ఏమైంది, తన హస్బెండ్ని ఎవరు చంపారు అనేది ఈ సిరీస్లో చూడాలి. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక సిరీస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసా, అంత నచ్చింది ఈ సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం టైం తీసుకుంటారు, కానీ దాని ఎండింగ్ నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు లాస్ట్ ఎపిసోడ్ వరకు. 4th ఎపిసోడ్ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సిరీస్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే పాయింట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అవి చాలా బాగా చూపించారు. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇదే జరుగుంటుందని, కానీ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్గా జరుగుద్ది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఆ రేంజ్లో ఉంటుంది క్లైమాక్స్. ఇంకా భాస్కరన్గా చేసిన పశుపతి గారి యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. తను చాలా బాగా చేశారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అలాగే బీజిఎం కూడా చాలా బాగా సెట్ అయింది ఈ సిరీస్కి. ఇంకా డైరెక్టర్ సెల్వమణి మునియప్పన్ చాలా మంచి స్టోరీని, అలాగే అదిరిపోయే స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి సిరీస్, అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూడా కలిసి హ్యాపీగా చూసేయచ్చు.